గంగా నదిని ఆయన నెత్తి మీద పెట్టు. గంగా నది చాలా పవిత్రమైంది ఈ రోజు కూడా, మీకు తెలుసో లేదో. ఎన్ని లక్షల ఒక టిన్ను తీసుకొచ్చి చిన్న ఒక రాగి పాత్రలో కానీ లేకపోతే గాజు గ్లాసులో లేకపోతే ఇంకొక దాంట్లో తీసుకొచ్చి ఆ వాటర్ మీరు లక్షల సంవత్సరాలు ఇంట్లో పెట్టుకున్నా దానికి పాచి పట్టదు, పురుగు పట్టదు. ఈ విషయం తెలుసా మీకు? అవును సార్. విన్నారు ఎప్పుడైనా? ఫ్రెండ్ చెప్పాడు. ఫ్రెండ్ చెప్పాడు. ఎందుకని అంత పవిత్రమైనది. అది కాకుండా మన ఎముకలు ఉంటాయి చూసారా, ఎముకలు త్వరగా కరిగిపోతాయి గంగా నదిలో. ఇంకే నదిలో ఎముకలు కరిగిపోవు. ఓకే. అంత మన పన్ను తీసి అలా వేస్తే గంగా నదిలో త్వరగా కరిగిపోయింది మన ఎముకలు కానీ మన పళ్ళు కానీ. అదే మన టీత్ అంటే అదే పన్ను ఉంటాయి, పళ్ళు కాదండి పన్ను. ఓకే. అంత పవిత్రమైన నది ఎక్కడి నుంచి వచ్చింది మేము భావిస్తామంటే శివుడు జటాదూటం నుంచి భూమి మీదకి వచ్చిందని మేము నమ్ముతామండి. అయితే వినాలి సార్, శివుడు గంగని భూమి మీదకి అయితే ఇది పెద్ద చరిత్ర. సగర్ల కుమారులు ఉంటారు, వాళ్ళు చనిపోయినప్పుడు వాళ్ళు కనుక పుణ్యలోకాలకి పోవాలి అంటే ఆ గంగా నది వాటర్. వీడియో కావాలంటే ఇక్కడ రౌండ్ అప్ చేశాను చూడండి.